భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం అంటే ప్రతి తిథి ఒక పండుగే, ప్రతిరోజు ఒక పండుగే. అయితే ఈ మాసంలో సోమవారాలకి ఎంతో ప్రత్యేకత ఉంది మనకి తెలుసు. కార్తీక సోమవారం అన్న వెంటనే ఉపవాసాలు ఉండటము, ఎంతవరకు వీలైతే అంతవరకు ఏమీ తినకుండా ఉండటము, ముఖ్యంగా శివాలయాలకి వెళ్ళటము, చక్కగా అభిషేకం చేసుకోవడము, ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆచారం. ఏముంది కార్తీక మాసంలో ఉన్న సోమవారంలో ప్రత్యేకత? మరి వేరే అంటే బుధవారము, గురువారము ఇవి పనికిరావా? అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది కదా! ఖచ్చితంగా రావాలి. దాని గురించి మనం తెలుసుకోవాలి. అయితే ముందుగా అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి మనం తెలుసుకుందాం. ఒక రోజు ప్రారంభమవుతుంది ఒక హోరతో. ఒక హోర అని అంటారనమాట. ఇలా 8 హోరలు రోజు ఉంటాయి. 8 హోరలు 3 సార్లు తిరుగుతూ ఉంటాయి. 3 సార్లు అంటే 8 ఇంటూ 3 మనకి 24. ఆ రకంగా 24 గంటలు ఒక రోజులో. కాబట్టి ఒక రోజు ప్రారంభమైతే ఒక హోర, అలా 2, 3, 4, 5, 6, 7, 8. 8 అయిపోయిన తర్వాత మళ్ళీ 1, 2, 3 ఇలా అనమాట. ఇలా ఈ 8 హోరలు 3 సార్లు తిరిగితే పూర్తయితే ఒకరోజు పూర్తవుతుంది. అయితే సోమహోర అంటారు. అంటే చంద్రుని హోరతో ఏ రోజైతే మొదలవుతుందో, అంటే మొదలయ్యేటప్పుడు ఏ హోర ఉంటుందో ఆ రోజుకి ఆ పేరు ఉంటుందట. బుధ హోరతో మొదలైతే, అంటే ఈ హోరలు అనేటప్పటికి బుధ చంద్రుడు అంటే గ్రహాలేగా. కాబట్టి శుక్రగ్రహం, అలాగే బుధగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం, అలాగే ఆదివారము అనేటప్పటికి రవివారము అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇక్కడ సూర్యుని గ్రహణం అంటే సూర్యదేవుడు. కాబట్టి ఆదివారము అంటే సూర్యుని యొక్క హోరతో మొదలైన రోజు, కాబట్టి దానికి ఆదివారము అనే పేరు. సోమవారం విషయానికి వస్తే చంద్రుని హోరతో మొదలయ్యే రోజు. కాబట్టి సోమవారము అంటేనే చంద్రునికి సంబంధించిన రోజు అని మనం చెప్పుకోవాలి. చంద్రమా మనసో జాతః, చంద్రుని యొక్క ప్రభావం మనసు పైన ఉంటుంది. అందుకే మన జాతకరీత్యా గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి అన్నది స్థానాలు ఉంటూ ఉంటాయి కదా. అటువంటి సమయంలో చంద్రుడు ఎక్కడైనా కొద్దిగా అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. చంద్రుడికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అని. ఎందుకు అంటే అలా ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు బాగా చంచలంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళెవరి మాట వినరు. ఒక్కొక్కసారి వాళ్ళ మనసు బాగోక అంటే మానసిక అనారోగ్యం ఏదైతే ఉంటూ ఉంటుందో ఇది కూడా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో చంద్ర ఆరాధన చాలా మంచిది అని చెప్తారు. సోమవారం అంటేనే చంద్ర ఆరాధనకు అది పెట్టింది పేరు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రుని హోరతో మొదలవుతోందిగా. అందుకని సోమవారము అనేటప్పటికీ చంద్ర ఆరాధన అన్నది చెయ్యాలి. కాబట్టి మనం ఉపవాసం ఉన్నా, ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉన్నా, చంద్ర దర్శనం అలాగే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చెయ్యాలి అనే ఒక పద్ధతి కూడా ఉంది. అంటే కొంతమంది రాత్రులు భోజనం చేసేస్తారు, పగలంతా ఉపవాసం ఉంటారు. కొంతమంది రాత్రి కూడా చెయ్యరు. ఈ కార్తీక సోమవారం వ్రతంకి సంబంధించి రకరకాలుగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రోజంతా తినకుండా ఉండటం, లేకపోతే రాత్రిపూట తినటం, నక్తములు అంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఏది ఏమైనా చంద్రుణ్ణి మనం ఆరాధించటం ఇక్కడ విశేషంగా సోమవారం రోజు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోమ అంటే స ఉమ. స ఉమ అంటే ఉమతో పాటు కూడుకున్న ఈశ్వరుడు. ఇక ఈశ్వరుడు యొక్క తలపైన ఏముంటుంది అంటే చంద్రవంక ఉంటుంది. భగవంతుడు మొత్తం గ్రహాలనే శాసిస్తూ ఉంటాడు. తన తలపైన చంద్రవంకను పెట్టుకున్నాడు. కాబట్టి ఈశ్వర ఆరాధన అన్నది చంద్రుడికే అనుగ్రహాన్ని ఇచ్చిన ఈశ్వరుడు ఈశ్వర ఆరాధన చేసినప్పుడు చంద్రగ్రహం వల్ల మనకి కలిగిన ఇబ్బందుల్ని కూడా చాలా తేలిగ్గా తీసేస్తాడు. అది ఈశ్వరుడికే చెందుతుంది. కాబట్టి ఈశ్వర ఆరాధన అన్నది సోమవారం రోజు మరింతగా చంద్రుని ఉపాసన పెంచుకునే బలాన్ని, శక్తిని మనకిస్తుంది. అందుకే సోమవారము అనేటప్పటికీ, ముఖ్యంగా కార్తీక సోమవారము అనేటప్పటికీ ఈ చంద్ర ఆరాధన చాలా ముఖ్యం. అందులోనూ ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాతావరణంలో వచ్చే మార్పు వల్ల ఎంతో అనారోగ్యము ఈ మాసం నుంచే మొదలవుతూ ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో చంద్రకిరణాలలో ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషమైన ఔషధీ గుణాలు దాగి ఉంటాయి. చంద్రుడు చెప్పాడా అన్నది కాదు ఇక్కడ. పూర్వం మన ఋషులు, మునులు అలా మనకి ఒక పద్ధతి, లేకపోతే ఈ మాసంలో ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇలా తినండి,
ఇవి తినండి, ఈ రకంగా పూజలు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అందుకే ఒక్కొక్క పూజకి సంబంధించి ఒక్కొక్క పదార్థం పెడుతూ ఉంటాం. అంతే కదా! బాగా చైత్రమాసంలో బాగా వేడి ఉన్నప్పుడు అప్పుడు మనకి పానకం ప్రసాదంగా పెట్టి శ్రీరాముల వారికి సేవించమంటారు. ఎందుకు అంటే ఆ సమయంలో పానకం మన శరీరానికి అది చల్లదనాన్ని ఇస్తుంది. ఇలా పదార్థాలు ఏవేవి భగవంతుడికి నివేదించి మనం స్వీకరించాలో కూడా మనకి మన ఋషులు, మునులు చక్కగా ఏర్పాటు చేసి పెట్టారు. అందుకే కార్తీక సోమవారం అంటే చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైన కాలం. ఎందుకు అంటే ఈ సమయంలో చంద్రుని నుంచి వచ్చే కిరణాలు అవి చాలా విశేషమైన శక్తితో కూడుకుని ఉంటాయి. అందుకే చంద్ర ఆరాధన, అలాగే నదీ స్నానాలు చేయటము, చంద్ర కిరణాల యొక్క శక్తిని మనం పొందటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఈ గ్రహాలను పూర్తిగా శాసించగలిగిన అధికారం ఎవరికుంది అంటే ఈశ్వరుడికుంది. అలాగే చంద్రవంకను తన శిరస్సుపై ధరించుకుంటారు కాబట్టి శివ ఆలయానికి వెళ్ళి అక్కడ శివాభిషేకం చేస్తే చంద్రుని యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అన్నది ఇక్కడ చెప్తారు. ఇక ఉపవాసానికి సంబంధించి ఎవరి శక్తి కొలది వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు. ఏమీ తినకుండా ఉండాలా అంటే ఉంటే మంచిది. ఒకవేళ ఏమీ తినకుండా ఉండలేము అంటే సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. పళ్ళనో కొద్దిగా పాలనో స్వీకరించవచ్చు. ఇది ఎవరిష్టం బట్టి వాళ్ళకుంటుంది. కాకపోతే మనసుకి బలం కావాలి అన్నది మాత్రం ఇక్కడ చంద్ర ఆరాధనలో మనం కోరుకోవాల్సిందే. మనసుకి ఎందుకు బలం కావాలి అంటే శరీరానికి బలం ఉంటే సరిపోతుందా? సరిపోతుందేమో. కానీ మన మనసు మనల్ని అలాగా తీసుకుని వెళుతూ ఉంటుంది. అది చెడ్డ మార్గం వైపు తీసుకుని వెళితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అది మంచి మార్గం వైపు తీసుకుని వెళితే మనం అక్కడికి వెళతాం. కాబట్టి మన మనసు మన మాట వినాలి. మనసు మాట మనం వింటే చాలా ప్రమాదం. ఈ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగం చేసి ఏం లాభం? మనసు బాగాలేదు, మనసు ప్రశాంతంగా లేదు అని అంటూ ఉంటాం కదా! కాబట్టి మనసు చాలా సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి అంటే నిజంగా చాలా కష్టం. మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటే మనఃకారకుడు అయిన చంద్ర ఆరాధన చాలా ముఖ్యం. అందుకే ఈ మాసంలో చంద్ర ఆరాధన మరింతగా చేసి మన మనసుని మరింతగా దానికి బలం అన్నది చేకూరిస్తే బహుశా సంవత్సరం అంతా కూడా మన మనసు చాలా సాత్వికంగా ఆలోచన శక్తితో అది ముందుకు వెళుతూ ఉంటుంది. అటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి కార్తీక సోమవారంలో. కాబట్టి ఈ కార్తీక సోమవారం ఉపవాసం చెయ్యలేకపోయినా చంద్రుణ్ణి దర్శించుకుని చంద్ర ఆరాధన చేసి శివానుగ్రహాన్ని పొందితే, ఆలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తే ఖచ్చితంగా మనలో ఉన్న దోషాలు పోయి మన మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా, ప్రశాంతంగా, సాత్వికంగా అది నడుస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.